సో గైస్ వాకింగ్ నుంచి ఇలా బయటకు వచ్చాను ఎగ్జాక్ట్గా బయటికి. అడ్రస్ ఏంటంటే ఇలా ఇంట్లో నుంచి అడుగు పెట్టగానే దొరికాయి. ఏమో ఆ టైంకి నాకు డబ్బులు దొరకాలని రాసి పెట్టుందేమో. నిన్న సిడిఎంలోని ఎంత 2,000 వేస్తే బ్యాంక్ వాడు ఛార్జెస్ 50 రూపాయలు తగ్గాడు. సో గాయస్ మొత్తానికి 20 దొరికింది కదా, ఇప్పుడు మనం ఖర్చు పెట్టబోతున్నాం. మొత్తానికి 20 రూపాయలు బిట్లు. సాల్ట్ ఇచ్చింది. ఫైనల్గా గైస్ దేవుడు మా దాహం తీర్చాలని చెప్పి ఈ విధంగా కరుణించాడు. అలాగే ఈరోజు 20, రేపు 200, తర్వాత 500 అలా 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 పీస్ఫుల్గా ఉంది కానీ కలర్ఫుల్గా కనిపించట్లేదు. ఇప్పుడు వేస్తుంది గాలి మెల్లిగా, మన మీదకి వెళ్ళిపోవాలి బాగా. చాలా బాగుంది వ్యూ మాత్రం, కొండ మీద వ్యూ ఫ్రమ్ హిల్ చూడొచ్చు. ఇది వినాయకుడి గుడి అన్నమాట. మీకు ఏదో ఒక రోజు మొత్తం అన్నీ చూపిస్తాను. ప్రస్తుతానికి పైనే అదేమించి కుమారస్వామి గుడి. ఇది ఎప్పుడు తలుపులు వేసే ఉంటుంది, అదేంటి నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ రూట్ చూస్తున్నారా, ఇదే అప్పుడు పార్కులు ఉన్న రూట్ అనమాట. ఇక్కడ విగ్రహాలు ఉండేవి. వెంకటరామూర్తికి ఆవు పాలు పుట్టలు ఉన్నప్పుడు పుట్ట పైన ఆవు పాలు ఇస్తుంది చూసారా, ఆ విగ్రహం అంతా ఇక్కడ ఉండేది అనమాట. చాలా ఎవ్రీథింగ్ చేంజ్డ్, మొత్తం మారిపోయింది. ఇంకో పార్క్ అయితే మాత్రం రూట్ ఇలా ఉండేది, ఇలా ఉండి ఆ కిందకి అలా మెట్లు ఉండేవి అనమాట. ఇప్పుడు అంతా మారిపోయింది. ఈ వీడియో 2026 నేను చెప్తుంది ఎప్పుడు అనుకున్నారు, అరౌండ్ 2008 to 10 ఆ టైంలో అనుకుంటా. నేను 5th, 6th ఆ టైం అలాగా ఉండేది. సో ఆ 20తో బిట్లు ఎలా కొని పల్పి వాళ్ళు తీసుకున్నాం. మార్నింగ్ ఎండకి మాత్రం దోల తీరిపోతుంది గ్యాస్. అందుకే ఈవినింగ్ అలా చల్ల వేసారు కదా, కొండ మీదకి వెళ్ళి వాకింగ్ చేసుకుని ఇలా వస్తాం. సో నడిచి నుంచి డిహైడ్రేట్ అయిపోతే ఇలాగ ఏదో చల్లని డ్రింక్